అన్నిటి మధ్య ప్రభు నడిపిస్తూ ఓ చక్కటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులమో. మన వలన సాధ్యము కాని వేళ దేవుడు తన మహిమగల కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు మనం ఏమి చేయలేమనుకుంటామా? మనకు చేతగాని వేళ శక్తికి మించిన పనిని చేయడానికి ప్రభు కృపనిస్తాడు. అలాగునా దేవుడు తన కృపను బట్టి క్షేమంగా నా ప్రయాణంలో తోడై మీ మధ్యలోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఇందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈ డేటు ఖరారైన తర్వాత పోస్టర్ నాకు పంపించిన తర్వాత మా గ్రూప్లో నాకు తెలిసిన సేవకులందరికీ మా ప్రేయర్ గ్రూప్లో ఈ పోస్టర్ పెట్టినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, దైవజనులు పాస్టర్ బన్నీ సుదర్శన్ గారు ఏం చిన్నోడు కాదు, ఈయన కూడా నాలాంటి గొప్ప సేవకుడేనని. యవనస్తుల పరిచర్య చాలా అద్భుతంగా చేస్తూ వారి జీవితంలో వారి సేవా పరిచర్య ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎందరో యవనస్తుల జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాలు చేశాడని నిన్న రాత్రి నేను నూజివీడులో వాక్యం చెప్తున్నప్పుడు కూడా, నేను బయలుదేరి పలాని ప్రాంతానికి వెళ్తున్నాను అంటే, ఎవరు బన్నీ సుదర్శన్ గారి దగ్గర కాని అడిగారు. మీకు ఎలా తెలుసు అంటే, హైదరాబాదులో చాలా గొప్ప సేవ చేశారు, ఆ తర్వాత దర్శనాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళారని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషించాను. సాధారణంగా ఎవరికి పడితే వారికి డేట్లు ఇవ్వడం కానీ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం చేయలేము, అవకాశం కూడా లేదు. అలా అనేకుల నోట నేను వినిన సాక్ష్యమును బట్టి నేను సరి అయిన స్థలానికి వచ్చాను అని ప్రభునందు సంతోషించాను. మరి చాలా బలమైన సేవ జరిగిస్తూ ఇలా దేవుడు ఈ ఎడారిలోకి నన్ను సేవకి వెళ్ళమంటే నేను ససేమిరాబోను. మీరు కాబట్టి వచ్చారు. నేను అవసరమైతే దేవుని ప్లాన్ మార్చగలుగుతాను, కానీ మీలాగా సమర్పించుకునే మనసు నాకు లేదు. స్తోత్రం. కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనుల పరిచర్యలో మరి వారి ప్రయాసం, వారి పోరాటములో నేను కూడా పాలు పొందడానికి వారు నాకు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి దైవజనులకు విశేషంగా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి కూడా నా ప్రేమ వందనాలు. ప్రభు మీకు అప్పగించిన పరిచర్యను మీరు ఆశించి ఊహించిన దానికంటే, ప్రైజ్ ది లార్డ్, ఏ మహిమగల సేవను దేవుడు మీకు దర్శనంలో ఇచ్చాడో అలాంటి ఒక మహిమగల సేవను మీరు చూడగలిగినంతటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఊర్లో ఉన్న మందిరాలు నాకు అస్సలు ఇష్టం లేదు. ఇలా అడవిలో ఎవ్వరు లేని దగ్గర మందిరం కడితే ఎంత బాగుండో అనిపిస్తుంది. కారణం ఏంటంటే, యోహాను సేవ చేసింది ఊళ్ళో కాదు, యోహాను సేవ చేసింది అరణ్యంలో. కోటి రూపాయల మాట చెప్పనా, ఎక్కడో అరణ్యంలో సేవ చేస్తున్నాడు. ఆ రోజుల్లో పబ్లిసిటీ చేయడానికి పోస్టర్ లేవు, పాంప్లెట్ లేవు, మీడియా లేదు, వాక్యం చెప్తే 10 మందికి వినిపించడానికి మైక్ కూడా లేదు. కానీ ఆ దైవజనుడు దర్శనాన్ని బట్టి అరణ్యంలోనికి వెళ్ళగా మీరు చప్పట్లు కొట్టే ఒక చక్కటి కారణం చెప్తాను, మీకు నచ్చితేనే కొట్టండి. దర్శనానికి లోబడి అరణ్యానికి వెళ్ళి సేవ చేస్తుంటే పబ్లిసిటీ చేయడానికి పోస్టర్లు లేవు, ఫ్లెక్సీలు లేవు, పాంప్లెట్లు లేవు, కనీసం వాక్యం చెప్తే పట్టుమని 10 మంది కూడా వినిపించడానికి మైక్ సిస్టమ్ ఏమీ లేదు, చర్చి లేదు, మందిరం లేదు, గుడారం లేదు, ఏమీ లేదు. ఏ చెట్టు కిందో పుట్ట కిందో నిలబడి వాక్యం చెబుతూ ఉంటే ఊర్లన్నీ ఖాళీ అయిపోయినాయి, అరణ్యము ప్రజల చేత నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మందిరము కట్టామనేది ముఖ్యం కాదు, దేవుని ఏర్పాట్లో ఉన్నామా లేదా ముఖ్యం. ప్రభు చిత్తంలో, ప్రభు ఏర్పాట్లో ఉంటే అరణ్యానికి కూడా ప్రజలను నడిపించగలిగే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పరే, ఆమేన్ చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గ్రహించాలి, బాప్తిసం ఇచ్చి యోహాను సేవ చేస్తున్న రోజుల్లో ఊరంతా ఖాళీ అయిపోయింది. ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు? అరణ్యములో ఉన్నారు. నేను అంటాను, ఈ అరణ్యం మహిమ కలిగిన దేవుని పరిచర్య చేత, విస్తారమైన ప్రజల చేత ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మీరు నమ్మండి, ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్.
ఈ ముందు శక్తివంతమైన దేవుని కార్యములు మన మధ్యలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. ఈ మహిమ గల పరిచయం ద్వారా పాతాళము ఖాళీ అయిపోవాలి, స్వర్గసీమ నింపబడాలి. అర్థం కాలేదా? నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. పరలోకం నింపబడాలంటే ఊర్లన్నీ ఖాళీ అయిపోవాలి, ప్రజలందరూ ఎక్కడ ఉండాలి? ఈ అరణ్యములో, ఈ మందిరములోనికి రావాలి. అలాంటి శక్తివంతమైన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. వారి సమర్పణను బట్టి, వారి దర్శనాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి తోడుగా ఉండి ఈ పరిచర్యలో సహకరిస్తున్న విశ్వాసులైన బిడ్డలందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. హల్లెలూయా. మీకు మాట చెప్తాను, విత్తనము వేయడం కన్నా భూమి దున్నడం చాలా ప్రాముఖ్యం. మీకు నా భాష అర్థమవుతుందా? ఏమి కదపకుండా అలా మైదాపిండి ముద్దల్లా కూర్చుంటే నాకేం అర్థం కావట్లా. అర్థమైతే తలకాయలు ఊపండి, అర్థం కాకపోతే దానికైనా ఏదో సైగ చేయండి. ఏం అర్థం కాగల చూస్తూ ఉంటే నాకు అర్థం కావట్లా. నీకు అర్థమవుతుందా? రైట్. విత్తనం వేయడం కన్నా భూమి దున్నడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎంత కాస్ట్లీ విత్తనం వేసినా దున్నకపోతే ఆ విత్తనం పనికిరాదుగా. అలాగే బాగా వినండి, ప్రసంగించే మేము మా మాటలు ఒక విత్తనం అయితే, మా మాటలు విత్తనం అయితే ఆరాధన వాయిద్యాలు భూమిని దున్నడంతో సమానం. ఆ వాయిద్యాలు వాయించినప్పుడు, ఆరాధన జరిగినప్పుడు మన బీడు భూములను ఏమవుతున్నాయి చెప్పండి? ఏమవుతున్నాయి? దున్నబడుతున్నాయి. ఏమవుతున్నాయమ్మా? దున్నబడుతున్నాయి. మీ భూములు ఆరాధనలో, ఆ పాటలో, ఆ వాయిద్యాల ద్వారా దున్నబడినప్పుడు సేవకులంగా మేము వేసే విత్తనాలు మీ హృదయాల్లో స్థిరపరచబడి, అవి స్థాపింపబడి మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. కనుక ఈ సేవా రంగంలో వాక్యం చెప్పిన నాకెంత బహుమానమో, పరిచర్య చేసేవానికి కూడా అంతే బహుమానం. పాటలు పాడిన వారికి కూడా అంతే బహుమానం. ఆరాధన చేసిన వారికి కూడా అంతే బహుమానం. వాయిద్యాలు వాయించిన వారికి కూడా అంతే బహుమానం. మీకు మాట చెప్పనా? ఈ సభలు జరుగుతున్న రోజుల్లో, ఈ పరిచర్యలో మీరు ఏ పని చేసినా మొన్న ఇలాగే ఓ ప్రాంతానికి సభలకు వెళ్ళే సమయానికి నేను చాలా బలహీనమైపోయి అసలు నా చేయి పనిచేయలా. ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి వాళ్ళే నాకు స్నానం చేయించారు, వాళ్ళే సిద్ధపరిచారు, వాళ్ళే మోసుకొని పోయి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు కొన్ని వేల మంది ఆత్మలకని ఆత్మీయ సేవకులుగా, నాయకులుగా దేవుడు వారిని అభిషేకించాడు. కనుక దేవుని పనిలో మీరు ఏ పరిచర్య చేయడానికి పూనుకున్నా, ఏ పని చేసినా, వాక్యం చెప్పిన నాకెంత బహుమానమో మీకు కూడా అంతే బహుమానము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నరా వాక్యం చెప్పిన నాకెంత బహుమానమో, నాకెంత ముద్ద వండి పెట్టిన వాళ్ళకు కూడా మాట్లాడరే. మందిరం ఊడ్చిన వారికి, పరిచర్య చేసిన వారికి, విన్నారా? మీరు పాకి పని చేసిన మీకు అర్థమవుతుందా? పాకి పని అర్థమైంది కదా? మరుగుదొడ్లు కడిగే పని చేసినా కూడా, విన్నారా, మాకెంత బహుమానం దేవుడు నియమించాడో, ఈ దర్శనముతో ఏకీభవించిన వాడికి కూడా అదే బహుమానం దేవుడు ఇస్తాడు. అదే బహుమానము దేవుడిస్తాడు. కనుక ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు, ఆ శ్రేష్టమైన దీవెన కొరకు ఒక విశేషమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రభు కృప రాబోయే కాలములో మీ అందరికీ తోడై ఉండి నిత్యమైన మహిమలో మీ కొరకు సిద్ధపరిచిన బహుమానమును మీరు పొందడానికి దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తమ్ముడు హల్లెలూయా.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లారా, పాస్టర్ గారిని ముగింపు సమయం అడిగాను. అయితే పాస్టర్ గారు ఒకే మాట చెప్పారు, మీ ఇష్టం, పరిశుద్ధాత్మ దేవుని ఇష్టం అన్నాడు. ఆమేన్. ఎలాగో ఈ రాత్రి ప్రయాణమై మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి సమయానుకూలముగా నాకున్న అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు అర్థమైనట్టుగా మాట్లాడతాను. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. ఆత్మదేవుడు మీతో మాట్లాడునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పేటప్పుడు, ఆమెన్ చెప్పేటప్పుడు, హల్లెలూయా చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ చేతులు పైకెత్తి ఆ పని చేయాలి. మళ్ళీ చెప్తాను, ప్రార్థన చేసినా మీరు చేతులు ఎత్తాలి అని చెప్పండి. ప్రార్థన చేసినా, బాగా చెప్పారు కానీ ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసినా, స్తోత్రం చెప్పినా, ఆమెన్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా అన్నిటికీ చేతులు ఎత్తితే వచ్చేది ఏంటి అడుగుతారా? ఇప్పుడు మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. అలా చేతులెత్తి కనుక దేవుని కార్యాలు చేస్తే అడగకుండా 7 ఆశీర్వాదాలు దేవుడిస్తాడంట. అయినా కొందరు చేతులు ఎత్తకుండా ఆమెన్ చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినా ఎలా చేయాలంట? చేతులెత్తి ఆ పని చేస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడంట? అడిగితే ఇస్తాడా, అడగకుండా ఇస్తాడా? అడగకుండానే 7 ఆశీర్వాదాలు రావాలంటే ప్రతిసారి మీరేం చేయాలి? ఆమెన్ చెప్పరే. ఎలా చెప్పాలమ్మా? ఎలా చెప్పాలి? అది ఎలా చెప్పాలి? సచ్చేదాకా ఈ ఉద్యమం ఆగొద్దు. ఆమెన్ చెప్పరే. హల్లెలూయా. అరిసి అరిసి నానోరే నొప్పి లేవాలా? మీకు నొప్పి లేవాలా? స్తోత్రం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గ్రహించండి. రెండవది, మీ సెల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. చేసే ఉంటారు నాకు తెలుసు, అయినా ఒకసారి చూసుకోవడం తప్పులేదు. ఈ తర్వాత ఫోన్ మోగిందా మీపు మోగినట్టే. కాబట్టి సెల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. మీ పిల్లల్ని మీ స్వాధీనపరచుకొని జాగ్రత్తగా రెప్పార్పకుండా దేవుని మాటలు వినండి. నేను అంటాను, ఈ రాత్రి మీరు వింటున్న దేవుని మాటల ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాంగణము దాటి వెళ్ళేలోపు దేవుడు ఒక శ్రేష్టమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. మీకు మాట చెప్పనా? మీకు జ్వరం వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, సమస్యలు వచ్చినా, కష్టాలు కలిగినా, దుఃఖము కలిగినా, వేదన కలిగినా, మాలాంటి దైవ సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవలసిన పని లేదు. పని లేదు, పని లేదు. ఎందుకు లేదో చెప్తాను. ఓ రోజు ఓ తల్లి గారికి భయంకరమైన జ్వరం వచ్చిందంట. వినండి, ఓ తల్లి గారికి భయంకరంగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చిన రోజే పాస్టర్ గారు చర్చిలో ఏదో కూటం పెట్టారంట. బయట నుంచి పాస్టర్ గారు నాలాగే వచ్చాడంట. వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు పలాని రోజు కూటం జరుగుతుంది, హైదరాబాద్ నుంచి పాస్టర్ గారు వస్తున్నారు, రావాలి అని ప్రకటించగా అందరూ కూటానికి సిద్ధపడతా ఉన్నారు. ఇంతలో ఈ అమ్మగారికి జ్వరం వచ్చింది. ఏమనుకుందో ఏమో, జ్వరంతో నేను ఇంట్లో పడుకుంటే వచ్చే ఉపయోగం ఏంటి? వెళ్ళి చర్చిలో కూర్చుంటే 4 మాటలు దేవుని మాట అయినా వినొచ్చు కదా అని ఆశపడి ఆ తల్లి మొత్తానికి ప్రార్థనకి వెళ్ళింది. అమ్మ వింటున్నారా? ఆ తల్లి మొత్తానికి ప్రార్థనకి వెళ్ళింది. తీరా చర్చిలోకి రాగానే చూసింది ఏమిటంటే, ఆ రోజు వాక్యానికి చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు ఎవరో కాదు, ఆవిడ గారి సొంత అల్లుడే. ఎవరమ్మా? అల్లుడే. ఇప్పుడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనా జ్వరంతో బాధపడుతున్నా, ముందైతే చిన్న ప్రార్థన చెయ్యి, నేను కూర్చుంటా అని అడగొచ్చు. జ్వరంతో బాధపడుతుంది కాబట్టి ముందు నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వాక్యం వినడానికి ఆవిడ సిద్ధపడవచ్చు. కానీ అలా చెయ్యకుండా ముందు ప్రార్థన చేయించుకోవడం కాదు, ముందు వాక్యం విందామని ఆ జ్వరంతోనే, ఆ బాధతోనే అలా కూర్చొని ఆవిడ దేవుని మాటలు వింటా ఉంది. మీరు చప్పట్లు కొట్టే కారణం చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. దైవజనుడు వాక్యం చెప్తానే ఉన్నాడు. జ్వరముతో ఆ తల్లి వాక్యాన్ని వింటానే ఉంది. మళ్ళీ చెప్తాను, పాస్టర్ గారు వాక్యం చెప్తానే ఉన్నారు, ఆవిడ జ్వరంతో వాక్యము వింటూనే ఉంది. ఆయన చెప్తూ ఉండగా, ఈవిడ వింటూ ఉండగా, ఈవిడ లోపలికి వెళ్ళిన వాక్యం ఆమెను అక్కడే స్వస్థపరిచేసింది. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఈ రాత్రి నీవు వింటున్న వాక్యం నిన్ను స్వస్థపరచగలదు. ఆమెన్ చెప్పాలి.
వాక్యము నిన్ను బలపరచగలదు. వాక్యము నిన్ను ఆశీర్వదించగలదు. వాక్యము నీ బంధకాలు తెంపగలదు. వాక్యము సరిచేయగలదు. అన్నిటికంటే గొప్ప మాట చెప్పనా, ఈ వాక్యం నిన్ను యేసు ప్రభు ఎదుట నిలబెట్టగలదు. హల్లెలూయా. ₹1,00,00,000 మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలా. వరములు మనిషిలో లేవు, వరములు వాక్యములో దాగి ఉన్నాయి. అందుకే మనుషుని నమ్మకండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మా చర్చికి వచ్చే విశ్వాసుల విషయంలో నేను ఒకటే ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏమైనా బాగోలేకుండా చర్చికి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేంత వరకు వారు అలా మౌనంగా ఉండొద్దు. ఆ ప్రాంగణంలోనికి, ఎక్కడికమ్మా, ఆ చర్చి ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే వారు అక్కడే దేవుని కార్యాన్ని అనుభవించాలి. నేనంటాను, ఈ రాత్రి మీరు దేవుని మాటలను మీలోనికి వెళ్ళడానికి అనుమతించగలిగితే, వాక్యాన్ని మీ లోపలికి వెళ్ళడానికి మీరు అనుమతించగలిగితే, ఈ వాక్యం మీ జీవితాల్లో మీరు ఆశించి ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. చదవగలిగిన వారు బిగ్గరగా మైకులో నాకు చదివి సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం చదవగా విందాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 11. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. చాలండి, వీళ్ళెవ్వరు తెరవకండి, పక్కన పెట్టేయండి. బైబిల్ తెరవకండి, పక్కన పెట్టేయండి. ఇక నా వైపు చూస్తూ వినండి. మీరు బైబిల్ చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు బైబిల్ చూస్తే ఏమీ అర్థం కాదు. కాబట్టి నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్, నేను మళ్ళీ చదువుతున్న వాక్యాన్ని మీరు వినండి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవుటకై మీకు ఇచ్చుచున్న దేశము, దాన్ని దాటుటకు ఈ 3 దినముల్లోగా యోర్దానును దాటవలెను గనుక మీ ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఇది అక్కడ రాయబడిన వాక్యం. అక్కడ రాయబడిన వాక్యం. ఆ మాట వెనక ఉన్న చరిత్ర వివరిస్తాను. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. సుమారుగా 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణములో చివరి దశకు చేరుకున్నారు. ద లాస్ట్ డెస్టినేషన్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇక వారు యోర్దాను నది తీరమున ఉన్నారు. ఇప్పుడు యోర్దాను దాటితే వారు అడుగు పెట్టబోయేది వాగ్దాన దేశములోనికి. మీకు బాగా తెలుసు కదా, ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత ఇశ్రాయేలీలు అరణ్యములో ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు ప్రయాణం చేసి మొత్తానికి యోర్దాను నది తీరమునకు చేరుకున్నారు. అక్కడ ఎర్ర సముద్రం దాటుకుంటూ 40 ఏళ్ళు ప్రయాణం చేసి యోర్దాను ఒడ్డుకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను దాటిన మరు క్షణం లేదా యోర్దానులో వారి ఆఖరి అడుగు ఉండగా వారు వెయ్యబోయే మొదటి అడుగు వాగ్దాన దేశములో. ఇప్పుడు ప్రభు వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, బిడ్లారా, ఇంకొక 3 రోజుల్లో మీరు యోర్దాను దాటి వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టబోతున్నారు. ఈ మాట దైవజనుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య వెళ్ళి ప్రకటించగానే ఈ మాట విన్న ఇశ్రాయేలు ఒక్కసారిగా ఆనందముతో కేరింతలు వేస్తూ ఉర్రు తొలుగుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. వినండి, యోర్దాను నది తీరమంతా పండుగ వాతావరణం. లక్షల జనాభా కలిగిన ఇశ్రాయేలు అందరూ పండగ చేసుకుంటున్నారు. ఈ మాట వినగానే ఏమిటి వారి ఆనందానికి అంతా? వారి ఆనందానికి కారణం ఏంటి? వారి సంతోషానికి కారణం ఏంటంటే 40 ఏళ్ల ప్రయాణము
ముగించబడబోతుంది. ఇక పెట్టే తట్ట సదరవలసిన పని లేదు, గుడారాలు వేయవలసిన పని లేదు. ఎప్పుడు ప్రయాణం అవ్వాలో తెలియదు, ఎప్పుడు ఆగిపోవాలో తెలియదు. నడిచింది నడిచినట్లే, ఉరికింది ఉరికినట్లే, పరిగెత్తింది పరిగెత్తినట్లే, యుద్ధాలు చేసింది చేసినట్లే 40 ఏళ్ళు నడిచి 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 అలసిపోయిన వాళ్ళు మొత్తానికి ఒక శుభవార్త, ఇక మన ప్రయాణము ముగించబడబోతుంది. ఈ మాట వినగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషముతో ఉర్రు తలుగుతున్నారు. ఆడేవాడు ఆడుతున్నాడు, పాడేవాడు పాడుతున్నాడు. ఆనందపు కేరింతలు, పండుగ వాతావరణం. మరికొందరు కన్నీళ్లతో వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, కొందరు నవ్వుతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, కొందరు ఆడుతూ వ్యక్తపరుస్తున్నారు, కొందరు నాట్యం చేస్తూ వ్యక్తపరుస్తున్నారు, కొందరు పాడుతూ వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. వాళ్ళ సంతోషం ఎలాగుందో తెలుసా? మీకు అర్థమయ్యే మాటలు చెప్తాను, బాగా వినండి. అద్దె కొంపల్లో ఉండి 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 కిరాయిలు కట్టి 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 కట్టి, ఏమండి, ఈడికి కోపం వచ్చినా ఈడే ఇల్లు ఖాళీ చేయాలి, ఆడికి కోపం వచ్చినా ఈడే ఇల్లు ఖాళీ చేయాలి. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తిరిగి తిరిగి, ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అద్దం పగిలిపోయి, అక్కడి నుంచి ఇంకో తిరిగిపోయినప్పుడు అలమారీ ఇరిగిపోయి, ఏమండి, ఇల్లు మారుతూ ఉంటే సామాన్లన్నీ భద్రంగా ఉంటాయా? ఏంటి మాట్లాడరేంటి? నాకు సైగలు అర్థం కావమ్మా, జాగ్రత్తగా భద్రంగా ఉంటాయా? ఇల్లు మారినప్పుడు అలా ఏదో ఒక వస్తువు పాడైపోతూ ఉంటుంది. ఇలా అద్దె కొంపల్లో తిరిగి 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 మొత్తానికి 4 రూపాయలు వెనక వేసుకొని 4 కాసులు కూడబెట్టుకొని ఓ చిన్న స్థలం కొనుక్కొని కట్టుకున్న ఇల్లు మేడగాకపోయినా, అది పూరి గుడిసైనా, రేకులతో కట్టిన ఇల్లు అయినా, సొంత ఇంట్లోనికి వెళ్ళేవాడి ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఒకసారి. అద్దె ఇంట్లో ఉండి ఉండి ఓ చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి పోయేవాడి ఆనందం ఎలాగుంటుంది? తినకపోయినా మన ఇంట్లో పడి ఉంటే చాలు అన్న సంతోషం ఎలాగుంటుందో, ఊరూరు తిరిగి 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణం చేసి ఇక వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టబోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల ఆనందం ఏ లెవెల్లో ఉండొచ్చు? ఇశ్రాయేలు ప్రజల సంతోషం ఏ స్థాయిలో ఉండొచ్చు? కదిపితే కూడా క్షణం ఆలస్యమైపోతుందేమో అన్న ఆరాటంతో ఆడుతూ పాడుతూ సంతోషంగా గంతులు వేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే యోర్దాను నది తీరమంతా కూడా పండుగ వాతావరణం. బాగా వినాలి. ఈ రాత్రి ఈ సందర్భాన్ని దేవుడు మీ ముందు ఎందుకు పెడుతున్నాడు? ఈ రాత్రి మాటల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాలని ఆశపడుతున్నారు? మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఈ రాత్రి? దేవుడు సంఘము పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? దేవుని ప్రణాళిక ఈ రాత్రి మన జీవితంలో ఏమై ఉండవచ్చు? మనము బహు జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. యోర్దాను నది ప్రవాహం, నది తీరమంతా కూడా పండుగ వాతావరణంతో అందరూ తొలగుతుంటే, సంతోషముతో ఆడుతూ పాడుతుంటే, మళ్ళీ దైవజనుడు వచ్చి ఒక బాంబు లాంటి వార్త వేశాడు. ఏం చేశాడమ్మా? మాట్లాడరే. బాంబు లాంటి వార్త, చెప్పాలి గట్టిగా. బాంబు లాంటి వార్త వేశాడు. ఏమిటంటే, ఇదిగో 3 రోజుల్లో మనము యోర్దాను దాటగానే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతున్న మాట నిజమే. కానీలోనే ఉంది పెద్ద గూని అన్నట్టు. కానీ అనగానే వీళ్ళంతా బిత్తరపోయి, ఏంటయ్యా చెప్పండి అంటే, ఎవడి ఆహారము వాడే సిద్ధపరచుకోవాలి. ఈ మాట వినగానే ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారు. ఏమిటి మళ్ళీ చెప్పండి. అప్పుడు అంటాడు దైవజనుడు, యోర్దాను దాటాలి అంటే ఆహారము సిద్ధపరచుకోవాలి. అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పకయే దైవజనుడు వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆహారము సిద్ధపరచుకున్నవాడు కనానులోనికి ప్రవేశిస్తాడు. ఆహారం లేకపోతే కనానులోనికి చేరవు. ఇక్కడ నీకు చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
వీరు దాటవలసిన నది పేరు యోర్దాను అనండి. వెరీ గుడ్, ఇంకా గట్టిగా చెప్పాలి. మా హైదరాబాద్లో చెప్పమంటే కాస్త బిల్డప్లు, టెక్కులు, స్టేటస్లు ఎక్కువ కదా. ఎవడు చెప్పాడు? దుర్మార్గపు జాతి. మీరు చాలా మంచివాళ్ళు, స్తోత్రం. అందుకే అయ్యగారిని చూడగానే నాకు ఎంత ఆశ పడుతుందంటే నేను కూడా ఈ ప్రాంతానికి వచ్చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఆ పని మొదలు మాట వినరు అయ్యగారు. హల్లెలూయా, స్తోత్రం. విన్నారు? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు దాటవలసిన నది పేరు. వెరీ గుడ్. ఈ యోర్దాను అనేది తెలుగులో యోర్దాన్ అంటారు కానీ ఇంగ్లీష్లో దాని పేరు జార్డన్. జార్డాన్. అది హీబ్రూ భాషలో దాని అర్థం ఏంటంటే జార్ అనగా పైనుండి ప్రవహించేది, డాన్ అనగా దాను వంశస్థులు నివాసమున్న స్థలములో అనగా ఎత్తైన ప్రదేశంలో నుండి ప్రవహిస్తున్న నీరు గనుక ఆ నదికి వారు పెట్టిన పేరు జార్డన్, యోర్దాన్. ఇప్పుడు చెప్పండి, మీరు పైనుండి కిందికి ప్రవహిస్తున్న నీటి ప్రవాహం నెమ్మదిగా ఉంటుందా, వేగంగా ఉంటుందా? కదా. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒరేయ్ యోర్దాను ప్రవాహము వేగముగా ఉంటుంది. ఒకవేళ నీకు ఆహారం లేకపోతే, ఆహారము సిద్ధపరచుకోకపోతే నువ్వు బలహీనమైపోతావు. బలహీనంగా ఎవడైనా యోర్దాన్లో అడుగు పెడితే ఆడు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. కొట్టుకుపోయినోడు ఏమవుతాడో తెలుసా? ఈ యోర్దాను వెళ్ళి మృత సముద్రములో కలుస్తుంది. అంటే యోర్దాన్లో పడిపోయిన వాడు ఎక్కడ వెళ్తాడు? మృత సముద్రములో. బాగా వినండి. ద పర్సన్ హూ ఫెల్ ఇన్ జార్డన్ విల్ రీచ్ ద డెడ్ సీ. బాగా వినాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆహారం ఉంటే కనానులో ప్రవేశిస్తావు, ఆహారం లేకపోతే మృత సముద్రములోనికి పోతావు. మళ్ళీ చెప్తాను, బలము పొందుకుంటే కనాన్లోనికి ప్రవేశిస్తావు, బలము లేకపోతే మృత సముద్రములో చేరతావు. ఇది ఇశ్రాయేలు ప్రజల చివరి ఘట్టం. The last destination in the journey of Israelites. చివరి ప్రయాణం, చివరి ఘట్టం. వారి ప్రయాణములో చివరి ఘట్టం, చివరి ఘట్టం, చివరి ఘట్టం. ఇప్పుడు బాగా వినండి. ఈ రాత్రి ఇశ్రాయేల్ ప్రయాణాన్ని మన ముందు పెట్టి ప్రభు మనతో ఏమని నేర్పించాలని ఆశపడుతున్నాడో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మీకు నచ్చితే ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలీయుల ప్రయాణం మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణము దేనికి సాదృశ్యంగా ఉంది? కొంచెం గట్టిగా, బహువచనం కాదు, ఏకవచనం చెప్పండి. అది నా ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అనరే గట్టిగా. రైట్. ఇప్పుడు ఎలాగో చెప్తాను, నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు విడిచిపెట్టారు, మనము లోకాన్ని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటారు, మనము బాప్తీసం తీసుకోవాలి. ఇశ్రాయేలు అరణ్యములో ప్రయాణం చేశారు, మనం ఈ లోకములో ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలు యోర్దాను దాటారు, మనము మరణము దాటాలి. ఇశ్రాయేలు కనాన్లో ప్రవేశించారు, మనము నూతన యెరూషలేమైన ఆ మహిమగల పరలోకములోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు కనానులో చేరినట్లుగా మనము నిత్య రాజ్యమైన నూతన యెరూషలేములోనికి ప్రవేశించుదుముగాక. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం చేరవలసిన ఆ గమ్యస్థానం పేరేంటి? కొంచెం గట్టిగా. నూతన. ఆ పరలోకానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆ పరలోకానికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? కొంచెం గట్టిగా. ఏమిటో కానీ కొందరు కళ్ళు మూసిపోతున్నారు, నోరు తెరవకుండా మౌనంగా ఉన్నారు. అన్నట్టు మీకు మాట చెప్పనా? మొన్న విజయవాడలో ఒక వ్యక్తి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడయ్యా. ఆ బిజినెస్ షాప్ ఓపెన్ చేయాలంటే నేను ఉదయాన్నే కద్దరు సొక్కా వేసుకొని ఫుల్గా టిప్ టాప్ తయారైపోయిన, రోడ్డు మీద షాపు కదా, 10 మంది మధ్యలో చాలా హుందాగా ఉండాలని చక్కగా గంజి పెట్టిన బట్టలు వేసుకొని శుభ్రంగా తయారైపోయాను. ఆ రాత్రి అడిగినా బాగుండేది, ఏం బిజినెస్ బాబు అన్నా, ఏం బిజినెస్ చేస్తున్నావు అని అడిగినా బాగుండేది. అడగల. పొద్దున్నే పోయి చూస్తే నా గుండె మోకాళ్ళలో జారిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన చేసే బిజినెస్ ఏంటో తెలుసా? సమాధి పెట్టెల బిజినెస్. ఏ బిజినెస్ అమ్మా? మీకు అర్థమైంది సమాధి పెట్టెలంటే?
ఇప్పుడు సమాధి పెట్టల బిజినెస్ షాప్ పెట్టుకొని రిబన్ కట్ చేసి ప్రార్థన చేయమంటాడు. నేను ఏమని ప్రార్థన చేయాలి? వీడి వ్యాపారం బాగా జరగాలని చేయనా? నీకు అర్థమైంది నా మాటలు? చేయనా? అలాగా చేస్తే ఒక తప్పు, చేయకపోతే మరో పొరపాటు. ఒరే దుర్మార్గుడా, పోయి ఈ వ్యాపారం పెట్టే వెంట్రా, నన్ను చంపకపోతే. ఆడి బిజినెస్ ఏమో కానీ నాకు పెద్ద పరీక్ష అయిపోయింది. చేసేది ఏమీ లేక ప్రభువా ఈ పెట్టెల్లో పడుకోబోయే వారిని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చిన. మరి ఇంకేం చేయను? స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఇక్కడ నుంచి చెప్పేం తెలుసా? ఇక్కడ పడుకునే వారిని అక్కడ పడుకోబెట్టగలం. అది సీన్. అమ్మావు వింటున్నావా? ఇక్కడ కనుక కళ్ళు మూసావా నేను ఊరుకోను అను, డిస్టర్బ్ చేస్తాను నిద్రని. అక్కడ పడుకుంటే మీద పడి కొట్టినా నువ్వు లేవవాడా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ టెంపరీగా పడుకోవడం కన్నా అక్కడ అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మనము చేరబోయే పరలోకానికి నా దేవుడు పెట్టిన పేరు కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ నూతన యెరూషలేమునకు మన ప్రయాణమై మన గమ్యస్థానమునకు చేరుదుముగాక. హల్లెలూయా. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, ఐగుప్తును అరణ్యవాసులై ధరలో పొందవలేది లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేది లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను సంతోష పాడుచు సియోను వెళ్ళుదా. కొట్టాలి గట్టిగా. సియోను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను. హల్లెలూయా. వారు అక్షర సంబంధమైన కానాన్లోనికి ప్రవేశించారు, మనము ఆత్మ సంబంధమైన కానాన్లోనికి ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రక్క వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, మనము నూతన యెరూషలేము చేరాలని చెప్పండి. ఏమిటమ్మా నా మొహం అలా చూస్తారు? చెప్పినోడు ధన్యుడు, చెప్పనోడు అన్యుడు. ఆమె సెకండ్ ఇచ్చి హలో అంటుంది. అయ్యారు నేనేం చెప్పాలి అర్థం కావట్లేదు. స్తోత్రం. పక్కోళ్ళకి సెకండ్ ఇవ్వండి. వాళ్ళ మొహం చూడండి. పట్టుకోండి, పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. అమ్మాయి నువ్వు ఇటు పట్టుకో, నువ్వు అటు పట్టుకో. ఓ ఎర్రసున్ని అటు పట్టుకో. అమ్మాయి అమ్మ చీర చేయబట్టుకో. ఓ చిన్నపిల్ల నువ్వు ఈ అమ్మ చేయబట్టుకో. అది స్తోత్రం. వాళ్ళని చూస్తారంటారు బాబు. మీ పక్కన ఎవరు చేయబట్టుకుని వాళ్ళ మొహం చూడండి. చెప్పండి, మన యోర్దాను దాటిన తర్వాత మన కానానుకి మనం చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు కలిసి కట్టుకొని యోర్దాను దాటారేమో కానీ మన యోర్దాను మనం ఎప్పుడు దాటాలో మనకు తెలవదు. అంటే మన మరణము మనకెప్పుడు సంభవిస్తుందో తెలవదు. ₹1,00,000 మాట చెప్తా, మీకు నచ్చితేనే చప్పట్లు కొట్టండి. ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదం కాదు, ఆరోగ్యం పొందడం ఆశీర్వాదం కాదు, మంచి బట్ట కట్టడం కాదు, కారు కొనుక్కోవడం కాదు, బంగ్లా కట్టుకోవడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, పేరు పలుకుబడి కాదు, వెండి బంగారాలు కాదు. పరలోకము చేరుట ఒక నిజమైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఒకడు అన్ని సంపాదించుకొని నరకానికి పోయిండు అనుకోండి, ప్రయోజనం ఉందా? యేసు ప్రభు అదే మాట అంటారు కదా, ఒకడు సర్వలోకము సంపాదించుకొని చివరి తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు అందరు కలిసి ఏమని చెప్పాలి తెలుసా? పరలోకం చేరడానికి అని చెప్పండి. ఏమంటారు? ఈ సభలు, ఈ కూటాలు, ఈ ప్రయాసాలు, ఈ పోరాటాలు, ఈ ఖర్చులు, ఈ ఉపవాసాలు
దైవికమైన ప్రతి కార్యము దేని కొరకు? బిడ్డారా జాగ్రత్తగా వినండి. భూమి మీద ఉన్న మన అక్కర్లు, మన అవసరాలు, మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు తీర్చుకోవడం కాదు నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం వాటి కొరకు కాదు. నిజమైన క్రైస్తవ్య పరమార్థం నిత్య రాజ్యములోనికి, మహిమలోనికి చేరడమే. ఆమేన్. మొత్తానికి బాగానే ప్రసంగం చేశావు, బాగానే పాట పాడావు, బాగానే వాయించావు, చర్చికి బాగా వచ్చావు, పరిచయం చేశావు, సచ్చావు, నరకానికి పోయావు. ప్రయోజనం ఉందా? కొంచెం గట్టిగా. తెలుగులో సామెత ఉంది, మీరు చెప్పండి సగం. వాడెవడో ఇంత బతికి ఇంటనికి చచ్చినట్లుగా భక్తి బాగానే చేశాడు, కానీ చివరికి ఎక్కడికి పోయాడు? మాట్లాడాలి. మరి ఈ రోజున ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇంతకీ మీ ప్రయాణము కనాను వైపు వెళ్తుందా, మృత సముద్రం వైపు వెళ్తుందా? మృత సముద్రం అంటే నరకం, కనాన్ అంటే పరలోకం. యోర్దాను దాటిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు? ఎక్కడికి వెళ్ళొద్దు? నరకానికి పోవద్దు, మృత సముద్రానికి వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఈ రాత్రి మహిమలో చేరగలిగిన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, మీకు అర్థమైందో చెప్పండి. యోర్దాను అనే మరణము దాటిన మరుక్షణం మనం ఎక్కడ ఉండాలి? దాని అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? కళ్ళు మూసిన మరుక్షణం మనం పరలోకములో కళ్ళు తెరవగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్నారా, ఈ రోజున సగటు క్రైస్తవ ప్రపంచములో పరలోకం మీద దృష్టి పెట్టి భక్తి చేసేవాళ్ళు తక్కువ, ఆశీర్వాదాల కొరకు భక్తి చేసేవాళ్ళు ఎక్కువ. ఈ ఊరి పేరు బైనపల్లి ప్రాంతానికి స్వస్థత వరము కలిగిన పాస్టర్ గారు, ప్రవచన వరము కలిగిన పాస్టర్ గారు వస్తున్నారు అంటే ఈ చర్చి కాదు, ఏ గ్రౌండ్ సరిపోదు. అవునా? ఇప్పుడు బాగా స్టేజ్లు ఎక్కి పో అని చెప్పేవాళ్ళు, టచ్ అని చెప్పేవాళ్ళు వచ్చారనుకోండి, అస్సలు ఏ గ్రౌండ్ సరిపోదు. మంచి వాక్యం చెప్పే పాస్టర్ గారు వస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? పరలోకం కొరకు ఆశపడి భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువ. ఏదైనా అవసరం తీరుతుందేమో, ఏదైనా ఆశీర్వాదం వస్తుందేమో అని భక్తి చేసేవాళ్ళు ఎక్కువ. నువ్వు ఒకవేళ ఆశీర్వాదం కొరకే భక్తి చేస్తున్న వాడివైతే, ఏదైనా మేలు పొందడానికే నువ్వు భక్తి చేస్తున్న వాడివైతే, బైబిల్ చెప్తుంది నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. గనుక పిల్లరా, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన రక్షణానుభవం ఏదో మేలు పొందడానికి చేయొద్దు. నిత్య రాజ్యములో మహిమలో చేరుటకు దేవుడు మన కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా యోర్దాను దాటాలి, కనానులో ప్రవేశించాలనండి. యోర్దాను దాటడం అంటే అర్థం ఏంటి? చనిపోవడం. కనాను చేరడం అర్థం ఏంటి? హల్లెలూయా. కొంచెం ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణం మన కళ్ళు ఎక్కడ తెరవాలి? ఆ కృప దేవుడు మీరు ఆశించినట్లుగా మీకు అనుగ్రహింపబడునుగాక. హల్లెలూయా. ఇదంతా బాగానే ఉంది, కానీ సేవకుడు కండిషన్ పెట్టాడు. ఏమంటాడు? యోర్దాను దాటాలన్నా, కనాను చేరాలన్నా మీ దగ్గర ఏముండాలి? అది పాయింట్. ఏముండాలమ్మా? కొంచెం గట్టిగా, సింపుల్గా. ఆశ్చర్యం చెప్పనా? ఈ మాట వినగానే అప్పటి వరకు ఆడుతున్నవాడు ఆగిపోయాడు, పాడుతున్నవాడు ఆగిపోయాడు, అవాక్కైపోయారు. ఏంటి అంటే ఏంటి 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 ఆహారం సిద్ధపరచుకోవాలా? మీకో మాట చెప్పనా? వంట చేసుకోండిరా బాబు అంటే వంట చేసుకోలేక కాదు, వంట చేయగలిగిన టాలెంట్ ఉన్నోళ్ళు కుప్పలు తిప్పలున్నారు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో. వంట చేసుకోలేక కాదు, వంట చేసుకోలేక కాదు, వాళ్ళకి వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే 40 ఏళ్ళు వంట వార్పు చేయొద్దన్నాడు. ఆఖరి 3 రోజులు మీ వంట, మీ ఆహారాన్ని మీరే చేసుకోమంటున్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం? 40 ఏళ్ళు వద్దన్న దేవుడు ఆఖరి 3 రోజులు ఎందుకు వంట చేసుకోమంటున్నాడు? 40 ఏళ్ళు మన్నా కురిపించిన దేవునికి ఇంకొక 3 రోజులు మన్నా పంపడం కష్టమా అండి? ఏంటి మాట్లాడరే?
ఇశ్రాయేల్ కాబట్టి ఏం మాట్లాడలేక మౌనం అయిపోయారు. కానీ బాగా వినండి, ఆశ్చర్యపోయిన మాట ఏమిటంటే 40 ఏళ్ళు వంట వార్పు చేయొద్దన్నాడు. ఆఖరి 3 రోజులు వంట చేయమని కాదు, ఎవడి ఆహారము వాడ సిద్ధపరచుకోవాలి. భార్య ఆహారం భార్య సిద్ధపరచుకోవాలి, భర్త ఆహారము భర్తే. అయ్య బాబాయ్ నాకు వంట వరపు రాదండి, మా ఆవిడ చేస్తే తినడం తప్ప నాకు ఇంకేం శాత కాదండి, నీకు నరకం తప్పదండి. అర్థమవుతుందా? స్తోత్రం. ఏందో మా అమ్మ చేస్తే తిన్నాము, మమ్మల్ని పోయి వంట చేయమంటాడేంటి అనుకుంటున్నావా సహోదరుడా? నీ ఆహారము నీవే సిద్ధపరచుకోకపోతే యోర్దాను దాటే అవకాశము లేదు, కనాన్లో ప్రవేశించే అవకాశము లేదు. ఇప్పుడు వారి 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 బాధంతా ఏంటంటే 40 ఏళ్ళు ఎందుకు వద్దన్నాడు, ఆఖరి 3 నాడు 40 ఏళ్ళు ఆహారాన్ని పంపిన దేవునికి ఆఖరి 3 రోజులు మన్నాను పంపడం కష్టమా? కొంచెం గట్టిగా కాదు కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు మన్నాను పంపిన దేవునికి ఆఖరి 3 రోజులు ఎందుకు మన్నా ఆపేశాడు? అఖండ వాక్య భాగం చూస్తే స్పష్టంగా రాయబడి ఉంది, ఇక మీకు మన్నా కురవదు. ఆ రోజు నుంచి మన్నా కురియుట ఆగిపోయింది. మన్నా స్టాప్డ్. అరే, ఇన్ని సంవత్సరాలు మన్నా పంపిన దేవునికి 3 రోజులు ఎక్కువ ఏమిటబ్బా? ఈ 3 రోజుల్లో ఏంటంత ప్రాముఖ్యత? ఈ ముగింపులోనే ఎందుకు మన్నా సిద్ధపరచుకోమంటున్నాడు? మన్నా లేకపోతే యోర్దాను దాటలేమంట, మన్నా లేకపోతే కనాను చేరవంట, మన్నా లేకపోతే మృత సముద్రములోనికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందంట అని ఆలోచిస్తూ ఆహారం కొరకు ఒక్కసారిగా బ్రద్దలు కొట్టుకుంటున్నారు. ఏంటబ్బా, ఇప్పటి వరకు వద్దన్న దేవుడు ఇప్పుడు చేసుకోమంటున్నాడు ఏంటి? బిడ్లారా, జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాన్ని గ్రహించడం, దేవుని మాటలు అర్థం చేసుకోవడం మానవ జ్ఞానానికి సరితూగని లోతైన సత్యం. అది highly impossible to understand the word of God with human brains. అందుకే సాధారణంగా నేను చెప్పే మాట ఏంటి తెలుసా? సంవత్సరాలు బైబిల్ కాలేజీలో పడి తగలడి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అక్కడికి పోతే జ్ఞానం సంపాదించగలవేమో కానీ మర్మములు తెలుసుకోలేవు. నేను అంటాను, నువ్వెన్ని బైబిల్ కాలేజీలు చేసినా, ఎంత విద్యాభ్యాసం చేసినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, మీకు నచ్చిన డిగ్రీలు సంపాదించినా, మోకాళ్ళ మీదకి రాకపోతే మర్మములు దేవుడు బయలుపరచాడు. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. అలాగని బైబిల్ కాలేజీలకు వ్యతిరేకమైనవి కాదు, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేర్చుకోదాన్ని, దానివల్ల మర్మాలు మాత్రం దేవుడు తెలియపరచాడు. ద బెస్ట్ బైబిల్ కాలేజ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ యువర్ ఓన్ నీస్. నీ మోకాళ్ళే నీకు ఒక మంచి బైబిల్ కళాశాల. ఆమేన్, ఆమేన్. మర్మములు బయలుపరచుట ఆత్మదేవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్. మర్మాలు ఎవరు బయలుపరుస్తాడమ్మా? పరిశుద్ధాత్ముడు మాత్రమే. అనండి గట్టిగా. చదువున్న మాట ఎఫెస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎఫెస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలుకును ప్రవక్తలకును తెలియపరచబడినట్లుగా పూర్వకాలమందు దేవుడు తెలియపరచబడలేదు. ఎంత మంచి మాట చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరిచినట్లుగా మర్మములు బయలుపరచుట ఆత్మదేవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్. మీకు ₹1,00,000 మాట చెప్తాను, నన్ను చూస్తారు ఒకసారి. బైబిల్ చదివి సంవత్సరం అయిపోయింది, ఇంకా తలకాయలు కిందే ఉన్నాయి. నన్ను చూడాలి. స్తోత్రం. జ్ఞానముతో ప్రసంగాలు చేయగలవేమో కానీ పరలోకము చేరాలి అంటే నీకు మర్మములు తెలియపరచబడాలి. జ్ఞానము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, మర్మములు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాయి. స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు ప్రయాణపు ఈ చివరి ఘట్టము వెనుక మనకు నేర్చుకోవలసిన పాఠాలు చాలా దాగి ఉన్నాయి.
ఈ రాత్రి ప్రభు చెప్తున్న ఒకే ఒక మాట మళ్ళీ చెప్తాను, బాగా వినండి. నీ యోర్దాను దాటాలంటే, గట్టి చెప్పండి, అందరు చెప్పండి. ఈ పాయింట్, ఈ మాట మర్చిపోకండి. నేను కొనసాగించేంత వరకు ఈ మాట గట్టిగా చెప్పాలి. మళ్ళీ చెప్పండి. యోర్దాను దాటాలంటే, కనాను చేరాలంటే, అలా ఉండండి. ఇప్పుడు ఏంటి ఆహారం ఏంటి? అది అర్థం కావాలి అంటే ఒక 470 ఏళ్ళు మనం వెనక్కి వెళ్దాం. హలో, ఒక 470 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. నా వైపు చూస్తూ మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. 470 ఏళ్ళు అంటే వినండి, 430 ఏళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలము, 40 ఏళ్ళు అరణ్యములో ప్రయాణం చేసిన కాలం. 430 years under the slavery of Egypt and 40 years journey in the wilderness. So 430 plus 40 is equal to